నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల. 27 మందితో కూడిన జాబితా విడుదల చేసిన వైసీపీ. ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ. హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్ఠ చేసిన ఆలయ అధికారులు. యాజమాన్య హక్కు చట్టం 2022కు వ్యతిరేకంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. రాజ్యాంగాన్ని మారుస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం. దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సిఎస్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని, వారికి ఇప్పటి వరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023-24 నుంచి 2025-26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా 15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా 8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికి విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మల్టీపర్పస్ కేంద్రాలు, సోలార్ విద్యుత్ దీపాలు, మొబైల్ టవర్లు, వొకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఎస్లకు రాజీవ్ గౌబా సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోడీ వర్చువల్ గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగూడ, పాత బల్లుగూడకు చెందిన ఆదివాసులతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా కొలిక్కొచ్చింది. ఈ మేరకు రెండో జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. తాజాగా 27 మందితో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదలైంది. 27 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. రీజనల్ కోఆర్డినేటర్తో చర్చించిన అనంతరం రెండో జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. 175 స్థానాల్లో వైకాపా గెలిపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారికి ఛాన్స్ ఇవ్వడంతో పాటు గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్న కొత్త పాత వారిని అభ్యర్థులుగా ప్రకటించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వారికి పార్టీ విజయం సాధించిన తర్వాత మరిన్ని అవకాశాలు కల్పిస్తామని బొత్స పేర్కొన్నారు. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా చివరి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇటీవల 11 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు చేసిన వైసీపీ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు అనంతరం తాజాగా మరో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. పలు స్థానాల్లో ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వారసులను బరిలోకి దింపింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి, పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు 11 స్థానాల్లో మార్పులు చేర్పులు వాటితో పాటు ఇంకొక 27 స్థానాల్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు, కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోళదరాజు శాంత, ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆవిడని మరి దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ, ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళ రాజేష్ని ఎంపిక చేయడం జరిగింది.
అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం, వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా చేసిన వారిని ఎంపిక చెందింది. అలాగే పాయకరాపడే ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు మన రాజ్యాంగంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది. రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని పి గన్నవరం ఎస్సీ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ ఉన్నారో జడ్పీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న వాయిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే జిల్లా చైర్మన్గా చేసిన వంగా గీత గారిని ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని జగ్గంపేటకి తోట నరసింహం గారు ఆయన అంతకుముందు మాజీ మంత్రిగా చేశారు, ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రతిపాడు వరపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు, అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన ఎంపిక చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎవరైతే బీసీ వెల్ఫేర్ చూస్తూ పర్యవేక్షిస్తున్న వేణుగోపాలకృష్ణని ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యులు వారి తాలూకా సతీమణి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కదిరి బిఎస్ ముక్బాల్ అహ్మద్ మైనార్టీకి చెందినవాడు స్థానికుడు, ఆయన్ని శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం. కదిరికి ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్, ఎమ్మికనూరు మాచాని వెంకటేష్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆ మాచాని వెంకటేష్ని అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించారు. తిరుపతికి బొమ్మన అభినయ రెడ్డి ఎవరైతే ప్రజెంట్ శాసనసభ్యుడిగా టీటీడీ చైర్మన్గా ఉన్న కమలాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా మా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వారి తాలూకా కుమార్తెని అక్కడ మా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారో వారి తాలూకా తనయుడు, వాళ్ళ నాన్నగారికి పేర్ని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు. ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు. ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులుగా ఇప్పుడు అక్కడ శాసనసభ్యులు ఉన్నాడు. వారి తాలూకా మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే పెనుగొండకి శ్రీమతి కేవి ఉషా చరణ్ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు, వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కళ్యాణదుర్గంకి తలారి రంగయ్య, అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి, పాడేరు ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని, అలాగే విజయవాడ వెస్ట్కి షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ని ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు, ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటే, మార్పులు చేసిన అందరినీ గెలిపే ధ్యేయంగా ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోలిన అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వైఎస్ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల ప్రకటించారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తున్నారని ప్రచారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఏడుపుపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. కాంగ్రెస్తో కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి నడవాలని పోటీ పెట్టలేదన్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తాము పోటీ పెట్టినందునే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచిందని,
కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానని షర్మిల తెలిపారు. మరో 2 రోజుల్లో పూర్తి విషయాలు తెలియజేసి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని ఆమె తెలిపారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్ఆర్ జిల్లా ఈడ్పుపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. షర్మిలను కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవటానికి వచ్చినట్లు షర్మిల పేర్కొన్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక వైఎస్ ఘాట్ వద్ద ఉంచారు. వైఎస్ విజయమ్మ సైతం వారి వెంట ఉన్నారు. వైఎస్ ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ ప్రత్యేక ప్రార్థన చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి, దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నతమైన వైద్య సేవ అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తుందని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి అన్నారు. ఆరోగ్య సురక్ష పథకం ద్వారా పేదలకు వైద్య పరీక్షలు, మందులు, కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మంగళగిరిలోని బాపన నగర్ శిబిరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ఎస్సీ కమిటీలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వైద్య బృంద వివరాలను గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పేద ప్రజలకు ఉచితంగా ప్రజల మధ్యనే వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం గొప్పదన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా గతంలో 5 లక్షల ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం 25 లక్షల వైద్య సేవల కోసం ఖర్చు చేస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని, పేదవాళ్ళందరికీ అత్యున్నతమైన వైద్య సదుపాయాలను కల్పించాలని ఇప్పటికే ఆరోగ్యానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి ఖర్చు చేయడం జరిగింది. గతంలో ఆరోగ్య వైద్య సురక్ష పథకం ద్వారా లక్షలాది మంది పేద వర్గాలకి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు, కళ్ళజోళ్ళు వివిధ రూపాలలో పేద వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఏదైతే గతంలో హాస్పిటల్స్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది, ఈరోజు హాస్పిటల్స్ లేని ప్రాంతంలో ఉన్న ప్రజలకి, పేద వర్గాలకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య వైద్య సురక్ష 2ని ప్రారంభించి శిబిర కమ్యూనిటీ హాల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా వైద్య అధికారులు, పార్టీ నాయకులు,
ప్రజలందరి మధ్య దీన్ని ప్రారంభించుకోవటం. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం 2వ విడత జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపనయ్య నగరు అంటే నీరుకొండ శిబిరంగా పిలువబడేటటువంటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. అంతకుముందు హాస్పిటల్స్లో ఏర్పాటు చేసాం. ఈ 2వ విడత ఆ గ్రామ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు వచ్చి మీ ఇళ్ల దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అంతా కూడా పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వ సహకారంతో వైద్యం చేయించాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. గతంలో 5 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చు. ఈనాడు 25 లక్షల రూపాయల వరకు మరి వైద్యం చేసుకునేటటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించాడు. ఒకళ్ళు గైనకాలజిస్టు మేడం గారు, అట్లానే జనరల్ మెడిసిన్ మేడం గారు కూడా వచ్చారు. మీరు ఏదైనా తేడాలు ఉండేటైతే అందరూ కూడా అక్కడ టెస్టులు చేయించుకొని అవసరమైతే ప్రభుత్వ పెద్ద హాస్పిటల్ కూడా పంపించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుద్ది. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లో ఇరుముళ్లను సమర్పిస్తున్నారు. 3 షిఫ్టుల్లో 300 మంది గురు భవానీలు, కేశఖండనశాలలో 850 మంది క్షరకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్లను భవానీలకు అందుబాటులోకి ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా భవానీల కోసమే వారు ఏమి ఇబ్బందులు పడకుండా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వారికి ఇంకా భవానీలు అందరూ కూడా ఈ ఏర్పాట్లన్నీ క్రమంగా ఉపయోగించుకొని మీరందరూ కూడా చక్కగా ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని చెప్పి నేను అనుకోవాలి. అదేవిధంగా మా టెంపుల్ సెక్యూరిటీ కానీ పోలీసు వారి సూచనలను పక్కాగా పాటిస్తూ మీరందరూ కూడా క్రమంగా రావాలి అని చెప్పి భవానీలకి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భవానీ దీక్షల విరమణ సందర్భంగా అగ్నిగుండ ప్రవేశం ఈ పవిత్రమైన కార్యం తర్వాత భవానీ దీక్షా పరులందరికీ దర్శన భాగ్యాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిన్న రాత్రే దర్శనం చేసుకొని క్యూలో ఉన్నటువంటి భక్తులందరూ తమ వెంట తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించి ముందుకు సాగుతున్నారు. తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం దర్శనానంతరం హోమగుండం దగ్గర సమర్పించడం, దాని తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అటు తర్వాత కేశఖండనశాల దగ్గర అవసరమైన ఏర్పాట్లు, స్నానఘట్టాలు, ఇలాగా గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్లకు మార్గంలో సౌకర్యాలు కల్పించడం, ఇలా దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ 7వ తారీఖు వరకు జరిగే ఈ దీక్ష విరమణ కార్యక్రమాన్ని చాలా సంయమనంతో, చాలా సుదూరం నుంచి వచ్చినటువంటి భక్తులు, కాలినడకనటువంటి వచ్చిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి వాళ్ళు సంయమనంతో వ్యవహరించి అమ్మవారి యొక్క అఖండ కృపకు పాత్రులై వారు సంతోషపడుతూ అనేక మంది ఈ ప్రజలను కూడా, ముఖ్యంగా మా బోర్డు సభ్యులను అందరినీ ఆశీర్వదిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వోన్నత స్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుతూ ఉండాలని, నిరాఘాటంగా సాగాలని వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించి అమ్మవారిని కోరి వెళ్తారని భావిస్తున్నాను. ఏపీ నుంచి కాంగ్రెస్లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూ సేకరణను మాత్రమే వ్యతిరేకించారని వెల్లడించారు. కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
మరోవైపు ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వై షర్మిల వెంటే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు. ఇంకా నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి, పిసిసి మనకి సంబంధించి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో షర్మిలమ్మ గారి దగ్గర చేరుతాము. దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. మరి 175 స్థానాలకి, అదే అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం అనేది కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను. దేశానికి ఆదర్శంగా నిలిచిన జగనన్న గోరుముద్ద పథకాన్ని ఘోరంగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తుందంటూ మాజీ మంత్రి పెనంలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతిరోజు రాగి జావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పిల్లలకు పాఠశాలలో బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే ఎల్లో మీడియా మాత్రం ప్రభుత్వంపై పనుగట్టుకుని కల్పిత కథలను రాస్తుందన్నారు. టీడీపీ హయాంలో కంటే 50% పెంపు ఖర్చుతో కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదన్నారు. పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరన్నారు. ఈనాడు పత్రికలో జగనన్న ఘోర ముద్ద అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు. పత్రికలు రాజకీయ పరంగా ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ప్రజలకి మేలు జరుగుతున్న పథకాల పట్ల దుష్ప్రచారం చేయటం కానీ దాని మీద విషయం చిమ్మే విధంగా పత్రికలో వార్తలు రాయటం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. నేను జగనన్న ఘోర ముద్ద అనేది పాఠశాల పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా మెచ్చిన పథకం అని చెప్పేసి చెప్పడానికి నేను వెనకాడటం లేదు. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు మీరు ఎక్కడ భోజనం చేస్తారు, ఇంటికాడ భోజనం చేస్తారా, స్కూల్లో భోజనం చేస్తారంటే స్కూల్లోనే భోజనం చేస్తాం, అక్కడ బాగుంటుంది అని చెప్పే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సాధారణంగా ఇటువంటి పథకాల మీద ముఖ్యమంత్రులు పెద్ద దృష్టి పెట్టరు. బడ్జెట్ కేటాయింపులు చేసి నా బాధ్యత అయిపోయింది, లేకపోతే అధికారులు లేకపోతే ఆ సంబంధిత మంత్రులు ఆ వ్యవహారం చూసుకుంటారు కదా అని చెప్పేసి దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపే పరిస్థితులు గతంలో ఇప్పుడు కూడా లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి విపరీతంగా బడ్జెట్ పెంచటమే కాకుండా పిల్లల ఆరోగ్యపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెనూ కూడా వారం రోజులకి డిఫరెంట్ మెనూ, ప్రతిరోజు ఒక మెనూ ఆయన స్వహస్తాలతో తయారు చేసి ఫైనలైజ్ చేసిన విషయం ఎక్కడ కూడా మనం చూసున్నాం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను ఇంతకుముందు మనం చూసాం గతంలో ఏదో ముతక బియ్యమో లేకపోతే నూకలో అంటే క్వాలిటీ లేని రైస్ వాడే పరిస్థితుల నుంచి ఈరోజు సాటెక్ రైస్ అంటే తెల్ల బియ్యం, ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్స్తో నింపిన బియ్యాన్ని ఈరోజు మన పిల్లలకు వాడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను ఈ మెనూలో ఒక్కొక్క రోజు మండే హాట్ పొంగల్, ప్రతిరోజు కోడిగుడ్డు, చిక్కీ ప్రతిరోజు, ఒకరోజు నిమ్మకాయ పులిహార, టమాటా పచ్చడి, ఒకరోజు సాంబార్ బాత్ మరియు ఉడికించిన కోడిగుడ్లు, ఒకరోజు అన్నం, ఒకరోజు ఆకుకూర అన్నం, ఇవన్నీ కాకుండా పచ్చడి కూర కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇవ్వటం అనేది
అదే చెప్తున్నారు కూరగాయల ధరలు పెరిగినా కూడా పట్టింపు లేదని చెప్పేసి. ఇది చాలా అన్యాయం. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం ₹3.50 ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ₹6.51 పెంచిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా కుక్స్కి ఆనరీ పేమెంట్ ₹1000 గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం 3000 చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. గతంలో మనం పేపర్లు చూస్తూ ఉండేవాళ్ళం, మధ్యాహ్న పథకాన్ని నీరు గార్చేసింది ప్రభుత్వం, లేకపోతే నీళ్ళ సాంబారు అని చెప్పేసి మనం చాలా మంది కూడా చూసాం. కానీ ఈరోజు అట్లా కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ కూడా చూడని మెనూని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి ఆ మెనూ ప్రకారం ప్రతిరోజు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం పేద పిల్లలకి మంచి చదువు, మంచి ఆరోగ్యకరమైన భోజనం అందించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్లో ఒక ముఖ్య లక్ష్యంగా నేను మనవి చేస్తాను నేను. పిల్లలందరికీ కూడా చదువుకోవాలి, అందుకని అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మరి పేద పిల్లలకి దాదాపు 2,42,00,000 డీబీటీలో 70% ఎస్సీ బీసీ ఖర్చు పెట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి మరి న్యూస్ని విషయం చెప్పే న్యూస్ని మరి ఇవ్వటం చాలా ఖండించదగ్గ విషయం కూడా నేను మనం చేస్తున్నాను. యాజమాన్య హక్కు చట్టం 2022కు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. యాజమాన్య హక్కు చట్టం 2022 ప్రజా వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరిలోని కోర్టు ఎదురుగా మంగళగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో యాజమాన్య భూ హక్కు చట్టం 2022 రద్దు చేయాలని జన్నాదుల లెనిన్ బాబు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఈ ప్రభుత్వాలు తమ సొంత ఎజెండాలతో రాజ్యాంగాన్ని మార్చేస్తూ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో న్యాయవాదులకు జీవన ఉపాధి మనుగడని కోల్పోయే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బాయ్కాట్ చేస్తున్నామని, ఆర్డీఓలో ప్రజలకు క్లయింట్లకు న్యాయం జరిగితే ఇంకా న్యాయ వ్యవస్థలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. శాపంగా మారినటువంటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది యాక్ట్ 27/2023గా మన అసెంబ్లీలో ఆమోదం పొంది అక్టోబర్ నెల చివరి వారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కనుక అమలైతే హక్కుల నిర్ధారణ కోసం సమస్య ఏర్పడ్డప్పుడు ఆ భూమి యొక్క హక్కులు ఎవరెవరిని నిర్ధారించే అథారిటీ రెవెన్యూ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఉద్యమం అనేది ఈ చట్టం రద్దు చేసేంత వరకు కొనసాగుద్ది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజల హక్కులే ప్రధానంగా భంగపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొని వెళ్ళి ఈ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏంటి అనేది ఈ నల్ల చట్టం గురించి ప్రజలకు తెలియజేసి ప్రజల మద్దతు కూడా పొంది ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ ఉద్యమం అనేది హక్కులకు సంబంధించి లేదా ఈ చట్టాన్ని వ్యతిరేకించడమే తప్ప ప్రభుత్వానికంటే రాజకీయ పార్టీలకు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకో ఇంకోటికో వ్యతిరేకం అనే అభిప్రాయాలు ప్రచారం అవుతున్నాయి. అది కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రజలకి ఎంతో ఇబ్బంది ఉంది. ఎందుకంటే సివిల్ మ్యాటర్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్టీఓ వేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు ఉంది. కోర్టు దేనికి ఇంకా ఆర్టీఓ ఆఫీస్ వేసే కాడికి ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు 41 CRPC పెట్టి 12 సంవత్సరాల క్రితం స్టేషన్ బెయిల్ ఇచ్చి కోర్టుకు రాకుండా లాయర్లకు జీవనోపాధి లేకుండా చేశారు. అట్టగా ఈ భూ హక్కు చట్టం తెచ్చి లాయర్లు లేకుండా చేశారు. ఇక అక్కడికి మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ప్రజలకైతే ఇప్పుడు మన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం, తక్కువ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఏ టైంకి వెళ్ళినా గవర్నమెంట్ అక్కడ ఆఫీసులు ఎవరు ఉండరు, ఆర్టీఓ ఆఫీస్కి ఎవరు ఉండరు అక్కడ. ఇప్పుడు వాళ్ళకి మరి చట్టం ఎట్ట తెలుసో మరి. ఇప్పుడు ఉన్న న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయమూర్తులు వదిలేసి మరి ఆదుకోవడం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఒక ఈ వృత్తిలో ఉన్నందుకు ఎంతమంది కొన్ని లక్షల మంది న్యాయవాదులు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి టైంలో మీరు తీసేది మాకు న్యాయవాదుల జీవనోపాధి మీద దెబ్బ కొడతానికి సరైన పద్ధతి కాదని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఈ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ సైటింగ్ యాక్ట్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల 2వ జాబితాను విడుదల. 27 మందితో కూడిన జాబితా విడుదల చేసిన వైసీపీ. ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ. హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్ఠ చేసిన ఆలయ అధికారులు.
యాజమాన్య హక్కు చట్టం 2022కు వ్యతిరేకంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు రాజ్యాంగాన్ని మారుస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.